ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు స్వామివారి తెరిచే ఉంటుందట అర్చకులు గారు చెప్తున్నారు. ఏముండదు, మధ్యాహ్నం 12 గంటలకు నివేదన ఉంటుంది. నివేదన అయిన తర్వాత ఒక 10-15 నిమిషాలు బంద్ ఉంటుంది, మళ్ళీ కంటిన్యూ ఉంటుంది. జాతర టైంలో రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. గురుమూర్తి వెంకటేశ్వర స్వామి స్వామివారి స్వయంభూ స్వామికి జాతర కార్తీకంలో జాతర జరుగుతాయి కదా, జాతర ఉంటుంది. ఒక నెల ఉంటుంది జాతర ఉంటుంది. ప్రతి అమావాస్య కూడా తెల్లారులు భక్తులే ఉంటారు. ఉదయం నుంచి రాత్రి 12 వీపు పెట్టకుండా వీపు పెట్ట ఆయన స్వామి తండ్రి. ఇది ఊరు పేరు అయ్యగారు, ఇది అమ్మపూర్కి వస్తుంది. అమ్మకూరు అమ్మాపూర్ అనే ఊర్లో స్వామివారి కురుమేడు వెంకటేశ్వర స్వామి స్వయంభూ కొన్ని సంవత్సరాల క్రితం గుడి అని చెప్తున్నారు అర్చకులు, ప్రధాన అర్చకులు. ఇక్కడ జాతర కూడా ఒక 4 రోజుల పాటు కార్తీక మాసంలో అవుతుందంట. చెప్పండి. ఇతర రాష్ట్రాల నుంచి కూడా, మహారాష్ట్ర కానీ, బాంబే కానీ, కర్ణాటక కానీ, చాలా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి దర్శించుకుంటారు అన్నమాట. కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు ఉంటాయి. ముఖ్యమైన ఘట్టం అంటే ఉద్దాలోత్సవమే కార్తీక మాసంలో. యథావిధి సేవలు ఉంటాయన్నమాట. ఉద్దాలు అంటే పాదుకలే, ఒకటే వంశం వాళ్ళు చేయిస్తారు పాదుకలు అని అంటారు. నాకు ఇక్కడ వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే స్వామివారి అడవిలో తిరిగి వచ్చినట్టు ఆ పాదుకలు వచ్చిన తర్వాత వాటి మీద గడ్డి కూడా ఉంటుంది గుర్తుగా. స్వామివారు ఇక్కడ కుబేరు దగ్గర అప్పు తీసుకొని లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటారు. అట్లా చేసుకున్న తర్వాత కుబేరుడు ఆ యొక్క లక్ష్మీ అడగడానికి వైకుంఠానికి పోతాడు, ఆనందగిరికి పోతాడంటే అప్పుడు స్వామి దగ్గర ఇంకా లక్ష్మీ లేనందుకు ఏం చేస్తారు, పద్మావతి సమేతంగా అక్కడ స్వామి అక్కడ ప్రతిమను ఉంచేసి ఉత్తర దిక్కు ఇక్కడ వచ్చేస్తాడు అనమాట. వస్తూ వస్తూ కృష్ణానది ఇక్కడ దిగుతాడు. దిగి ఏం చేస్తారు, అక్కడ కాలకృత్యాలు తీర్చుకొని ఇక్కడ మళ్ళా గుట్టలు ఆనందగిరిలో ఈ కొండలు కూడా ఇక్కడ గుట్టలు బాగున్నాయనే ఉద్దేశంతో ఇక్కడ స్వామివారు ఇక్కడ వేయించేస్తుంటారు అనమాట. అప్పుడు కృష్ణవేణమ్మ ప్రత్యక్షమై స్వామివారు ఎట్లా పోతున్న ఉద్దేశంతో పాదుకలు బహుకరిస్తారు స్వామివారు. ఆ యొక్క పాదుకలు వేసుకొని ఇక్కడ వచ్చి అక్కడ ఇడిచి ఇక్కడనే మన ఇక్కడ స్థిరపడి భక్తులు దర్శనమిస్తున్నారు. ఇక్కడ నుంచి కూడా చేసిన కానుకలు కూడా వడ్డీ రూపాయన కుబేరుడికి పోతాయి. ఇంకా స్వామివారు చెల్లిస్తున్నాడు ఇక్కడ నుంచి, తిరుపతి కాకుండా ఇక్కడ నుంచి కూడా అట్లా శాస్త్రం అన్నమాట. ఆ యొక్క అది పాదకలు కృష్ణమ్మ బహుకరిస్తుంది కదా, ఆ పాదుకల్ని ఉద్దానోత్సవంగా జరుపుకుంటారు. కృష్ణమ్మ బహుకరించిన పాదుకలే ఆ రోజు ఇంకా ఉద్దానోత్సవం జరుపుకుంటారు. అది చాలా పెద్ద ఘనంగా జరుగుతుంది ఇక్కడ. స్వామివారికి కూడా అప్పులబాద్ తప్పలేదండి. మానవులం మనం ఎంత చెప్పండి. ఆయన కుబేరుడికి ఇప్పటికీ కడుతున్నాడు అన్నీ. కాకపోతే మనము దొంగతనాలు మోసాలు చేసి ఉండిలో వేయొద్దు. నిజాయితీగా 10 రూపాయలు వేసినా వారు తీసుకుంటారు స్వామివారు. ఆయనే సృష్టికర్త లక్ష్మీదేవిని సమాజం అంతే. ఆయన కానీ లక్ష్మీదేవినే పెట్టుకున్నవాడు తన చెంత. మనకు నేర్పించిండు అప్పులు చేయకండి రా, చాలా కష్టం అని. సమాజం ఈ విధంగా పోవాలని మనకి అంతే. సరే అయ్య గారు.